ఆస్ట్రోనాట్స్ కోసం చైనా ఒక తేలికపాటి స్పేస్ సూట్ తయారు చేసింది. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ సిఎంఎస్ఏ చైనా మ్యాన్ సేఫ్ ఏజెన్సీ 4 ఏళ్ల పరిశోధన చేసి ఈ సూట్ ని తయారు చేసింది. చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ లకు 2030 కల్లా ఈ సూట్ అందుబాటులో ఉంటుందని సిఎంఎస్ఏ పరిశోధకులు తెలిపారు. చంద్రుడిపై వెళ్లినప్పుడు ఆస్ట్రోనాట్స్ అంతరిక్ష విమానం నుంచి బయటకు వచ్చి పనులు చేయాల్సిన సమయంలో అతి తక్కువ బరువున్న ఈ స్పేస్ సూట్ జాబిల్లిపై ఉన్న కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని, అక్కడ దుమ్ము, రేడియేషన్ నుంచి ఈ స్పెషల్ సూట్ కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు. స్పేస్ సూట్ తేలికగా ఉండడం వల్ల చంద్రుడిపై ఉపరితలంపై నడవడానికి ఆస్ట్రోనాట్స్ కు చాలా ఈజీగా ఉంటుందని వెల్లడించారు. సిఎంఎస్ఏ విడుదల చేసిన ఒక వీడియోలో 2 ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ సూట్ ను ధరించి చూపించారు. ఈ కొత్త స్పేస్ సూట్ లో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ కెమెరాలు, ఆపరేషన్ కన్సోల్, గ్రే ప్రూఫ్ హెల్మెట్, వైజర్ లాంటి హైటెక్ ఫీచర్స్ ఉన్నట్టు వెల్లడించారు. ఈ సూట్ వేసుకునే ఆస్ట్రోనాట్స్ ఈజీగా నిచ్చెన ఎక్కడం, కిందికి వంగడం లాంటివి సులువుగా చేయగలరని చూపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చూసి ప్రముఖ బిలియనీర్ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. వీడియోపై కామెంట్ చేస్తూ, ఇదే సమయంలో అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆవిష్కరణల విషయంలో నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ సంస్థ పరిశోధనలు ఇలాంటి స్పేస్ సూట్ ఇంకా డిజైనింగ్ దశలోనే ఉన్నాయి. వాటిని వేసుకుంటే ఆస్ట్రోనాట్స్ కు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుందని ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారు. భూమి కంటే చంద్రుడిపై వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. భూమిపై ఆస్ట్రోనాట్స్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ సోలార్ రేడియేషన్ భూమి కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. పైగా వాతావరణంలో వ్యాక్యూమ్ లెవెల్ ప్రెషర్ కూడా అధికంగా ఉంటుంది. చైనా ఆవిష్కరించిన ఈ ప్రత్యేక స్పేస్ సూట్ ఎరుపు, తెలుపు కలర్లో ఉంటుంది. చంద్రుడిపై ఉండే దుమ్ము, వేడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక ఫ్యాబ్రిక్ తో దీన్ని తయారు చేశారు. ఇందులో ప్రత్యేక గ్లోవ్స్ చంద్రుడిపై తక్కువ గ్రావిటీ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలో మిగతా దేశాల కంటే చైనాపై చేయి సాధించాలని చాలా ప్రత్యేకంగా ప్రయత్నిస్తోంది. అంతరిక్షంలో ముఖ్యంగా చంద్రుడిపై పరిశోధనలు చేస్తూ అక్కడ లభించే అమూల్యమైన ప్రకృతి సంపదలతో లాభాలు పొందాలని అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై 1972లో ఆస్ట్రోనాట్స్ ని పంపిన అమెరికా మరోమారు చంద్రుడిపై ప్రయోగాలు చేయనుంది. ఆట్మస్ 3 పేరుతో ప్రారంభించిన ఈ మిషన్లో భాగంగా 2026 సెప్టెంబర్లో అమెరికా ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లనున్నారు.